అండి ఇవి రిపేర్ చేయొచ్చా, రిస్టోర్ చేయొచ్చా, లేకపోతే శాశ్వతంగా వాటిని తీసేసి కొత్తవి కట్టాలనా? కొత్తవి కట్టాలంటే ఏ సాంకేతిక నిపుణులతో కట్టాలి? వీటన్నిటి మీద కూడా నివేదికలు కోరినాము. నిన్న మన మీరు అసెంబ్లీలో టీఆర్ఎస్లో మాటలు చూశారు. మేడిగడ్డలు నీళ్లు నింపోరి అన్నారంకి ఎత్తిపోయారని. అసలు హరీష్ రావు దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు. ఇప్పుడు అన్నారం బొక్కవాడు అన్నారం నుంచి నీళ్ళు వచ్చి ఇది కొట్టుకపోతుంది మేడిగడ్డ, మళ్ళా మేడిగడ్డ నుంచి అయితే అన్నారంలో పోయింది అంటుండు. అన్నారంలో ఉన్న నీళ్ళే దానికి మొత్తం లీకేజీలు వచ్చి అది కూలిపోయేటట్టుందని దాంట్లో ఉన్న నీళ్ళు కిందికి వదిలాం. వాళ్ళు మన అసెంబ్లీలో చేసిన వాదన మొత్తం చూడండి. నేను అందుకే చెప్తున్నా, దూలం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న బుద్ధి అని ఉండాలి అని హరీష్ రావుకి చెప్పదలుచుకున్నా. ఈ మేడిగడ్డ కూలింది అని మేడిగడ్డల నీళ్లు తీసేసినాం. ఇప్పుడు అన్నారం కూలేటట్టుందని అన్నారంలో ఉన్న నీళ్ళు తొలగిస్తే మళ్ళీ మేడిగడ్డ లాపంటే ఎత్తి అన్నారంలో పోయాలంట. అసలు ఏమన్నా మెదడు ఉండే ఆలోచన? అందుకే వాళ్ళు ఏందనంటే చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడే ఒక మంచి విధానం అన్నట్టుగా వాళ్ళు ఒక ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా నిపుణుల నివేదికలు వచ్చిన తర్వాత మీరు చెప్తున్న ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఏదేమైనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తుమ్మిడిహెట్టి దగ్గర పాత ఒరిజినల్గా ఏదైతే డిజైన్ చేసినామో ఆ రోజు అక్కడ అది నిర్మించడం ద్వారా గ్రావిటీ ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతాం, వాటిని కూడా మా సాగునీటి నిపుణులు ఈరోజు అంచనాలు వేస్తున్నారు. తప్పకుండా వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని